హాయ్ అండి. అసలు నాకొక విషయం చెప్పండి. అత్తా, కోడలు ఇద్దరు ఉంటారు గదా! వీళ్ళిద్దరు ఎందుకండి బద్ధశత్రువులు? వీళ్ళిద్దరికి ఎందుకు అసలు పడదు? ఒకళ్ళు ఎడ్డం అంటే ఒకళ్ళు తెడ్డం అంటారు. ఒకళ్ళు ఇది కరెక్ట్ అంటే ఒకళ్ళు ఇది రాంగ్ అంటారు. అసలు వీళ్ళిద్దరు ఏ రోజైనా సరే ఇద్దరు కలిసి ఒకటే మాట మీద ఉండడం, ఒకటే అడుగు వేయడం, అత్త చెప్పినట్టు. కోడలు వినడం, కోడలు ఏదైనా సలహాలిస్తే అత్త పాటించడం. అవి ఎప్పుడన్నా మనం అంటే మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారా అంటే ఉండరు కంప్లీట్‌గా నేను అనట్లేదు. ఉంటారు. కానీ ఎక్కువ శాతం చెప్పాలి అనంటే అత్తా, కోడలు ఖచ్చితంగా పడదండి. ఎందుకు పడదు అనంటే 100% కొన్ని రీజన్స్ ఉంటాయి. కోడలికి బోలెడన్ని ఎక్స్‌పెక్టేషన్స్. నేను బయట నుంచి వేరే కుటుంబంలో నుంచి ఈ ఫ్యామిలీలోకి వచ్చాను కదా! సో, నన్ను చూసుకోవాలి. అది ఇది అని బోలెడన్ని ఎక్స్‌పెక్టేషన్స్. సో, అత్తకేం ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయంటే కోడలు బయట నుంచి వచ్చినప్పుడు అంటే మేము పెద్ద వయసు వాళ్ళం కదా! వాళ్ళ అమ్మ, నాన్న వయసు వాళ్ళమే కదా! సో, మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము చెప్పినట్టు మా కోడల పిల్ల మా కూతురులాగా వినాలి. మాకు ఆ పని చేసి పెట్టాలి, ఈ పని చేసి పెట్టాలి. మన మనసులో అనుకుంది చేసేసేయాలి అని రకరకాల కోరికలతో సో, బేసిక్‌గా వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఎక్కడొస్తుంది అంటే ఎక్స్‌పెక్టేషన్స్. మనం ఒకటే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని కోడలు ఈ ఇంటికొస్తుంది. కోడలొచ్చిన తర్వాత అసలు నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, మా కోడలు నాతో ఇలా ఉండాలి అని అత్త ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం మూలంగా ఏ ఏజ్ వాళ్ళు ఎలా ఉండాలి అనేది అవగాహన లేకపోవడం మూలంగా వచ్చిన సమస్యలే ఇవన్నీ కూడా. అవునంటారా? సరే. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒక లైక్ చేయండి. లేదంటే కామెంట్ చేసేసేయండి.